ఓం నిఖిల గురుభ్యో నమః. ఓం గురుభ్యో నమః. గురుపాద పద్మములకు నమస్కరిస్తూ మనము ఈరోజు గర్భముతో ఉన్నవాళ్ళు రోజు చదవలవలసిన మహామంత్రము స్తోత్రము అమ్మవారి గురించి తెలుసుకుందాం. కష్టసుఖాలు కలిమిలేములు, సంతతి కలగడం కలగకపోవడం, కలిగిన సంతతి అల్పాయువుగా ఉండడం, చిరంజీవిగా ఉండడం, ఇదంతా కర్మఫలాలను బట్టి ఉంటుంది. అంతా కర్మాధీనమని మన వేదం చెబుతుంది. షష్ఠీదేవి ఉపాఖ్యానం నేను ఇప్పుడు చెబుతాను, వినండి. ఈ దేవి కథ చాలా మహిమగలది. ప్రకృతిదేవి యొక్క షష్టాంశ 6వ కళ వల్ల అవతరించింది గనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చింది. పేరు దేవసేన. ఈమె కుమారస్వామికి ప్రియురాలు. శిశు రక్షణకి, బాలారిష్టముల నుండి శిశువులను కాపాడుతుంది. శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత. ఈమెకు సంబంధించిన వ్రాసిన, వినిన, చదివిన సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో ఉన్నవాళ్ళు తప్పక రోజు చదవవలసిన మహామంత్రము స్తోత్రము ఇది. స్వయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామధేయుడు సంసార సంబంధము బంధకారణమని పెండ్లి మాని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం అని చెప్తాడు. ప్రియవ్రతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చాడు. ఇంతకాలమైనా సంతతి కలగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామేష్టి చేసినారు. తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అయింది. ఆ గర్భము చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది. కన్న తల్లి కడుపు బాధ చెప్పశక్యం కాదు. ఏడిచి ఏడిచి సొమ్మసిల్లి పడిపోయింది. ప్రియవ్రతుడు లోపల కృంగి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వచ్చింది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి, అమ్మా, ఎవరు మీరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేసినారు అని సవినయముగా అమ్మవారిని అడిగారు. రాజా, నేను ప్రకృతి షష్టాంశ వల్ల బ్రహ్మమానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు అని అన్నది. ప్రియవ్రతుడి ప్రార్థనతో కనికరించి పిల్లవానిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ, వీని పేరు సువ్రతుడు. అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తాడు. 100 యజ్ఞాలు చేస్తాడు అని అన్నది. వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింపచేస్తూ ఉండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్ధానం అయిపోయింది. ప్రియవ్రతుడు పరమానందముతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయించినాడు. పురిటింట 6వ నాడు షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం, అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్నప్రాశన సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్ధాయము కలిగి ఉండును. ఈ ప్రియవ్రతుడు షష్ఠీదేవిని ఏ విధంగా స్తుతిస్తున్నాడు? కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రముతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభ లక్షణహితుడైన దీర్ఘాయుష్మంతుడైన కొడుకు జన్మిస్తాడు. బాలబాలికలు భయపడి ఏడుస్తున్నప్పుడు
పురిటి ఇంట ఈ స్తోత్రము పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా సురక్షితంగా ఉంటారు. షష్ఠీదేవి అనుగ్రహము వలన అన్ని రకములైన బాలగ్రహ పీడలు తొలగుతాయి. ఇది షష్ఠీదేవి కథ. మనం ఇప్పుడు షష్ఠీదేవి స్తోత్రం చూద్దాం. నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః. శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః. వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః. సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః. సృష్ట్యై పష్టాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః. మాయాయై సిద్ధియోగిన్యై షష్ఠిదేవ్యై నమో నమః. సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః. బాలాదిష్టాతృ దేవ్యై చ షష్ఠిదేవ్యై నమో నమః. కళ్యాణదేవ్యై కళ్యాణ్యై ఫలదాయై చ కన్మానాం ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః. పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మాసు దేవ రక్షణారిక్షిణ్యై షష్ఠిదేవ్యై నమో నమః. శుద్ధ సత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసా క్రోధావర్జితాయై షష్ఠిదేవ్యై నమో నమః. ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి. మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరి. ధర్మం దేహి యశో దేహి షష్ఠిదేవి నమో నమః. దేవి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే. కళ్యాణం చ జయం దేహి విద్యాదేవి నమో నమః. ఫలశ్రుతి ఇది దేవీం చ సంశ్రుత్య లభే పుత్రం ప్రియవ్రతం యశస్న్యై చ రాజేంద్రం షష్ఠిదేవి ప్రసాదాత. షష్ఠి స్తోత్రమిదం బ్రహ్మాణయః శృణో వత్సరం అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనం. వర్షమేకం చ యాభక్త్యా సంస్తుత్యేదం శృణోతి చ సర్వపాప వినుర్ముక్త మహావంద్య ప్రసూయతే. వీరం పుత్రం చ గుణినం విద్యావంతం యశస్విన్యం శుచిరాయుష్యవంతం చ సూతే దేవి ప్రసాదతః. కాకవంద్యా చ యానారీ మృతపత్యా చ భవేత్. వర్షం శ్రుత్వా లభేత్ పుత్రం షష్ఠిదేవి ప్రసాదతః. రోగయుక్తే చ బాలే చ పితా మాతా శృణోతి చేత్ మానేన ముచ్యతే రోగాన్ షష్ఠిదేవి ప్రసాదతః. జయదేవి జగన్మాతః జగదానందకారిణి ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠిదేవతే. ఈ షష్ఠీదేవి స్తోత్రం సంపూర్ణం. సంతానం లేనివారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభ లక్షణ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. ఈ విధంగా మనం షష్ఠీదేవిని పూజించి మనం నిత్యం అమ్మవారిని కొలవడం వల్ల బాలారిష్టాలు ఉన్నా ఎటువంటివి ఉన్నా కానీ మనకు అన్నీ సఫలంగా పూర్తయి మంచిగా జరిగి మనకు ఇంట్లో మంచి పండంటి సంతానం కలుగుతుంది. అందరూ ఈ యొక్క షష్ఠీదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి, రోజు నేర్చుకొని ఈ యొక్క షష్ఠీదేవి స్తోత్రం ముఖ్యంగా అందరూ చదువుకుంటే చాలా మంచిగా పిల్లలు బాగుంటారు, పిల్లల చదువులు మంచిగా ఉంటాయి. కాబట్టి అందరూ ఈ యొక్క హైందవం ఛానల్ ఇప్పటి వరకు ఎంతో మనను ఆదరిస్తున్నారు. ఇక ముందు కూడా ఆదరించి సబ్స్క్రిప్షన్ అనేది పెరగాలి. సబ్స్క్రైబర్ చేయండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తలేరు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియోలు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా 10 మందికి ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై ప్రత్యంగిర మాత.